ఇంతకంటే గొప్ప ప్రేమ ఏముంది ప్రభువా? నిజంగానే ఆశ్చర్యకరమైన ప్రేమ. నీ ప్రేమను అనేకసార్లు గ్రహించలేని పరిస్థితుల్లో మేము ఉంటున్నాం. మాకు సహాయం చేయండి. మీరు మాకు ఇచ్చిన ఆ గొప్ప ఆశీర్వాదం, ఆధిక్యతను బట్టి, గుర్తింపును బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. వాక్యం వినటానికి సహాయం చేయండి, విధేయత కూడా ఇవ్వండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీరు ఎంతమంది ఐడి కార్డులు తెచ్చుకున్నారు? తప్పకుండా ఉండాలి. నేను ఒక ఐడి కార్డు తెచ్చుకున్నాను. ఈరోజు నేను మాట్లాడే అంశం కూడా ఐడి కార్డు గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఈరోజు UESI అంటే యూనియన్ ఆఫ్ ఎవాంజలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో విద్యార్థుల మధ్య మాత్రమే గొప్ప పరిచర్య గత 50 ఏళ్ళుగా చేస్తున్న సంస్థ. దాని గురించి మరిన్ని వివరాలు తర్వాత చూద్దాం. మరి ఆ సంస్థ ద్వారా నేను చాలా ప్రభావితుడయ్యాను. ఈరోజు ఆ సంస్థ గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఇది ఒక మిషన్ సండేగా మనం చేసుకుంటున్నాము. అయితే వారు మన కానుకల కోసం రాలేదు, వారు వారి పరిచయం చేయటానికే మాత్రమే వచ్చారు. మరిన్ని వివరాలు మీరు తర్వాత తెలుసుకుంటారు. ఈ యొక్క సంస్థ మరి నా యొక్క ఆధ్యాత్మిక ఆరంభ దినాల్లో, నేను హై స్కూలు చదివేటప్పుడు 8వ తరగతి చదివేటప్పుడు ప్రభువును నమ్ముకున్నాను, రక్షణ అనుభవంలోకి వచ్చాను. అయితే ఇంటర్మీడియట్లో నాకు ఈ సంస్థ పరిచయమై, ఈ సంస్థ నన్ను ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఎంతో తోడ్పడిన సంస్థ. మరి ఈ సంస్థలో నేను 1977 నుండి ఈ సంస్థకు నేను అనుబంధం కలిగి ఉన్నాను. వారి యొక్క రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి సభల్లో కూడా మాట్లాడే అవకాశం, విద్యార్థులతో మాట్లాడే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. మరి వారికి విద్యార్థి జ్వాల అనే ఒక మ్యాగజైన్ ఉంటుంది. ఆ మ్యాగజైన్లో కూడా కొన్ని ఆర్టికల్స్ నేను రాశాను. ఈ సంస్థను ఉద్దేశించి ఈరోజు మనం ఇక్కడ కూడుకున్నాము. అయితే వీరు విద్యార్థుల మధ్య పరిచయం చేస్తున్నారు కాబట్టి ప్రతి విద్యార్థి ఒక ఐడి కార్డు పెట్టుకొని తిరగాలి. కాలేజీకి వెళ్ళినప్పుడు ఐడి కార్డు చూస్తారు. మరి ఈ ఐడి కార్డు కన్నా మరి గుర్తింపు అనే మాట, ఈ రోజుల్లో గుర్తింపు కోసం చాలా చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఒక అబ్బాయి వాటర్ ట్యాంక్ పైన ఎక్కేసి ఇదిగో నేను దూకెత్తున్నానండి. ఎందుకయ్యా అంటే, ఒక అమ్మాయి ఉంది, ఆమె నేను చాలా ఇష్టము, ఆ అమ్మాయి ఐ లవ్ యూ అని చెప్తే చాలు, ఆమె చెప్తాదో లేదో చెప్పకపోతే నేను దూకెత్తానండి. సో పోలీసు వాళ్ళు అమ్మాయి దగ్గరికి వచ్చి, అమ్మాయి నువ్వు వచ్చి ఐ లవ్ యూ అని చెప్పు, వాడు దిగినాక వాడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తాం. అదే జరిగింది. గుర్తింపు కావాలి, మన గుర్తింపు కావాలి. మరి ఐడి కార్డులు మనకు ఉన్నాయి. ఇది నేను మీకు చూపించేది హగ్గాయ్ ఇన్స్టిట్యూట్ అనే ఒక సంస్థ వారు నాకు ఇచ్చారు. ఇది ఇంటర్నేషనల్ సంస్థ. నేను సింగపూర్లో 3 వారాలు సింగపూర్లో ఉండి ఇంటర్నేషనల్ లీడర్షిప్ ట్రైనింగ్ పొందాను. అప్పటి నుంచి 2001 నుండి నేను ఈ యొక్క సంస్థలో ఇంగ్లీష్లో, హిందీలో, తెలుగులో వారికి ట్రైనింగు అనేక వందల మందికి ఇవ్వటం అయింది. మరి ఇది నా ఐడి కార్డ్ అన్నమాట. ఈ సెమినార్ జరిగినప్పుడల్లా ఇది నేను వేసుకుంటాను. మనం అందరం కూడా ఐడి కార్డులు వేసుకుంటాం. మరి ఐడి కార్డు లేకుంటే బయోమెట్రిక్ అని అంటారు. వెళ్ళి ఇలా అనాలి. ఆ రోజుల్లో ముద్రవేలు తీసుకుంటే వాళ్ళు కదా, ఇప్పుడు ఎలక్ట్రానిక్ ముద్రవేలు. తేడా ఏమీ లేదు, ఎలక్ట్రానిక్ అయిపోయింది అంతే. ఆ రోజుల్లో మన దగ్గర అంగూఠా ఛాప్ అనేవారు. గుర్తింపు మనకందరికీ కావాలి. మరి గుర్తింపు అనేది అసలు మన జీవితంలో ఎక్కడ మొదలైందో, ఎక్కడేం కాదు. ఒక శిశువు పుట్టిన వెంటనే ఏడుస్తారు కదా, ఏడుస్తారు. మీకు ఒకసారి చెప్పాను కదా, ఏ తల్లి కూడా నేను కన్న బిడ్డ మాత్రం నవ్వుకుంటా హాయ్ లోకమా నేను వచ్చాను అని పాడదులే. అందరూ ఏడుస్తారండి. నేను కన్న బిడ్డ ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తారు అని అంటే, డాక్టర్లను అడిగితే డాక్టర్ అంటాడు వాళ్ళు ఎందుకు ఏడుస్తారంటే, వారు గాలి పీల్చుకోవాలి కదా. 9 మాసాలు ఆర్టిఫిషియల్గా లోపల వారు డైరెక్ట్గా పీల్చుకోకపోయినా తల్లిగారు వారి తరపున గాలి పీల్చుకొని వారికి సరఫరా చేస్తూ ఉంది. ఇప్పుడు ఏమైందంటే వారు బయటికి వచ్చేసారు.
బయటికి వచ్చాక ఇప్పుడు వారికి వారే గాలి పీల్చుకోవాలి, వారి ఊపిరితిత్తులు పనిచేయాలి. కాబట్టి వారు ఏడిస్తే ఓకే బతికున్నాడు, బతికున్నది అని. ఏడవలేదనుకో అక్కడున్న నర్సు టపటపా 2 కొట్టి ఏడిపిస్తారంట. ఏడిచ్చినా కూడా ఏడవకపోతే, కొట్టినా కూడా ఏడవకపోతే అమ్మో ఈ బేబీకి ఏదో ప్రాబ్లం ఉంది అంటారు. ఏడ్చిందనుకో ఓ గ్రేట్ గ్రేట్. ఇది మెడికల్ వాళ్ళు చెప్పే కారణం. బిడ్డ పుట్టగానే ఏడుస్తుంది ఎందుకు అంటే సైకాలజిస్టులు ఏమంటారంటే ఆ బిడ్డ కంట ఆమె సడన్గా ఒక అనాథలాగా ఫీల్ అయిపోతుంది. ఇప్పటిదాకా ఆన్లైన్ సప్లై కదా, కడుపులో ఆన్లైన్ సప్లై అడగకుంటే కూడా మనం ఇప్పుడిప్పుడు ఆన్లైన్ సప్లైలో ఆన్లైన్ ఫుడ్ చెప్పుకుంటున్నాం, జొమాటో స్విగ్గీ ఇవన్నీ కూడా. అయితే దేవుడు ముందుగానే ఆన్లైన్ సప్లై కడుపులోనే పెట్టాడు. కాబట్టి ఆ శిశువుకి 9 మాసాలు ఆన్లైన్ సప్లై వస్తానే ఉంటుంది. ఇప్పుడు ఆ సప్లై అంతా కట్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఆ శిశువు అంటే నన్ను ఎవరు చూసుకుంటే వాళ్ళు లేడే, నన్ను ఎవరు పట్టించుకుంటే వాళ్ళు లేరే అని అనాథలాగా ఫీల్ అయిపోయి గుర్తింపు కోసం ఏడుస్తుందట ఆ శిశువు. ఇది కాబట్టి పుట్టినప్పటి నుండి మానవుడికి గుర్తింపు, నన్ను అంగీకరించాలి, నేను అంగీకరించబడాలి అనే ఆశ ఉంటుంది. అది అక్కడికి ఆగిపోయిందంటారా? అది ఆగలే. ఇంక అలాగా వయసు వచ్చే కొద్దీ రకరకాలుగా మనము గుర్తింపబడాలి, అంగీకరించబడాలి అనే ఆశ మనకు ఉంటుంది. ఇక తర్వాత వృద్ధాప్యం వచ్చేసాక కొంతమంది మరి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదండి. ఒక ఆయన అంటున్నాడు, నన్ను ఇంట్లో ఒక కుక్కలాగా ట్రీట్ చేస్తారండి, మెడకి తాడు మాత్రం కట్టలేదు కానీ నేను ఇంట్లో మాత్రం కుక్కలాగా ట్రీట్ చేస్తారు. సరిగ్గా సమయానికి వస్తే ఆ ప్లేట్లో అన్నం పెట్టేసి పోతారు, నేను అది తినాలి, మళ్ళీ మధ్యాహ్నం అన్నది పెట్టిపోతారు, మళ్ళీ రాత్రికి అంటూ కొంతమంది మరి సీనియర్ సిటిజన్స్ అనాథల్లాగా ఫీల్ అయిపోతారు. ఈ చర్చిలో కూడా ఉన్నారు. ఇక నేను అంతకంటే ఎక్కువ చెప్పను. వాళ్ళు వచ్చి ఇక్కడ చెప్పుకుంటారు, మా పిల్లలు మమ్మల్ని సరిగా చూడటం లేదు, సంపాదించి పెట్టేదాకా తిన్నారు, చదివించేదాకా చదువుకున్నారు, ఇప్పుడు నేను రిటైర్ అయిపోయాను, నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు. వాళ్ళే కొట్లాడుకుంటున్నారు, నువ్వే చూసుకోవాలి, నువ్వు కొడుకు కదా అంటే, లేదు నువ్వు కూతురు కదా నువ్వే చూసుకోవాలి అంటూ వీళ్ళిద్దరూ కొట్లాడుకుంటుంటే నన్ను చూసుకునే వాళ్ళు ఎవరు లేరు అంటూ బాధపడే తల్లిదండ్రులు ఉన్నారు. అందుకే బిల్డర్స్ ఏం చేశారంటే రిటైర్మెంట్ అపార్ట్మెంట్స్ అని కట్టారు. తెలుసా? రిటైర్మెంట్ అపార్ట్మెంట్స్. మీరు కానీ సాకేత్ ఏసరావు నగర్ అటుపక్క వెళ్తే ఒక పెద్ద అపార్ట్మెంట్, చాలా ఒక 5-6 అంతస్తులు, కొన్ని 150 మంది దంపతులు ఉండే రిటైర్మెంట్ అపార్ట్మెంట్. ఆ అపార్ట్మెంట్లో వీళ్ళకి అన్ని సదుపాయాలు ఉంటాయి, ఏం ప్రాబ్లమే ఉండదు, కానీ పిల్లల దగ్గర ఉండరు. ఒక ఆయన అన్నాడు కూడా, మా అబ్బాయి నన్ను ఇక్కడ పెట్టేశాడు, ఆయన ఇక్కడ ఫీజు నెలకి ₹1,00,000, అన్నీ చూసుకుంటారు. ఏమి లాభం అండి? వాడేమో ₹1,00,000 పంపిస్తున్నాడు, అమెరికాలో ఎక్కడో వేరే దేశాల్లో ఉంటున్నాడు. ₹1,00,000 పంపి మమ్మల్ని ఇక్కడ అనాథల్లాగా పెట్టేశారు అంటూ వారికి గుర్తింపు కావాలి, అంగీకారం కావాలి. దే వాంట్ టు బి యాక్సెప్టెడ్, దే వాంట్ టు బి రికగ్నైజ్డ్. కాబట్టి పుట్టినప్పటి నుంచి మళ్ళీ వృద్ధాప్యము చనిపోయేదాకా కూడా ఈ అంగీకరించబడాలి, గుర్తింపు కావాలి అనే తపన అందరికీ ఉంటుంది. మరి కొందరికేమో అది అంతగా వారికి ఉండదు, కానీ చాలామంది ఈ రోజుల్లో అలా ఫీల్ అయిపోతూ ఉన్నారు. ఎందుకు అంటున్నానంటే గుర్తింపు మనందరికీ కావాలి. అయితే గుర్తింపు అనే మాటకు వస్తే దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక ఐడి కార్డు ఇచ్చాడు. ఆదికాండంలో మీరు చూస్తే ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు మానవుడికి ఫస్ట్ ఐడి కార్డు ఇచ్చాడు. ఏంటి ఐడి కార్డు అంటే 1:26లో మన స్వరూపము మన పోలిక, అది దేవుడు మానవుడికి ఇచ్చిన ఐడి కార్డు, గుర్తింపు. నేనెవరు? సృష్టించబడినప్పుడు నేను దేవుని పోలిక, నేను దేవుని స్వరూపం, అంతే. ఇక దానికి వెనక ముందు ఏమి అటాచ్మెంట్లు ఏమీ లేవండి. ఈ రోజుల్లో గుర్తింపు అంటే ఎట్లొస్తుంది అన్నది తర్వాత కూడా చూద్దాం. ఇక్కడ దేవుడు మానవుడికి ఇచ్చిన మరి అసలైన గుర్తింపు ఏంటంటే, నువ్వు నా పోలిక, నువ్వు నా బిడ్డవి, నువ్వు నా సృష్టివి అని, నా యొక్క స్వరూపము నీవు అని దేవుడు మానవుడికి ఇచ్చిన మొదటి అస్సలు ఒరిజినల్
ఐడెంటిటీ, ఐడి కార్డ్ అంటే అదే అన్నమాట. ఇప్పుడు ఈ మానవుడు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా సృష్టించబడిన ఈ మానవుడు పాపము చేసి పాపములో పడిపోయి ఈ యొక్క అర్హత పోగొట్టుకున్నాడు. అది ఎట్లా పోగొట్టుకున్నాడంటే, సాతానుడు వచ్చి 3వ అధ్యాయంలో మీరు కానీ చూస్తే, దేవుడు మీకు ఐడి ఇవ్వటం ఏంటి? నేను ఇస్తానుగా, తీసుకో, నేను ఒక ఐడి ఇస్తాను. నేను కూడా ఇవ్వను, మీరే సృష్టించుకోండి. ఏమిటా ఐడి? మీరే దేవుళ్ళు అయిపోతారు. ఓహో, ఐడియా బహుత్ అచ్చా హై. మీరే దేవుళ్ళు అయిపోతారు కదా, మీ ఐడి మీరే రాసుకోండి, దేవుడు మీకు ఐడి ఇవ్వడం ఏంటి అంటూ మానవుడు సాతాను మాట విని దేవుడిచ్చిన ఐడి, దేవునిచ్చిన ఆ యొక్క గుర్తింపు పోగొట్టుకున్నాడు. అయితే ఆ గుర్తింపును తిరిగి ఇవ్వటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆ శిలువలో మనం చేసిన పాపాన్ని క్షమించి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించమని చెప్పి మనకి క్షమాపణ ప్రసాదించాడు. ఆ క్షమాపణ మనం అంగీకరించినప్పుడే యోహాను సువార్త 1:12లో మనం చూసినట్టుగా, మరి తన్ను ఎందరు అంగీకరించారో అంటే తాను ఇచ్చిన క్షమాపణ ఎవరెవరు అంగీకరించారో వారందరూ తన కుమారులు కుమార్తెలగుటకు అధికారం ఇచ్చెను. ఏంటది? అక్కడ ఆదికాండంలో పోగొట్టుకున్న ఐడి ఇప్పుడు యోహాను సువార్తలో ఇస్తా ఉన్నాడు. దీని గురించి కొన్ని విషయాలు చూద్దాం. ఐడి అనే మాట, అసలు ఈ యొక్క గుర్తింపు అనే సమస్య ఉందా? ఉందండి, అందరికీ ఉంది. మనకు గుర్తింపు కావాలి. గుర్తింపు అన్నది మనకి రకరకాల కారణాల వల్ల వస్తుంది, రకరకాల సందర్భాల వల్ల మనకి గుర్తింపు అనేది వస్తూ ఉంది. ఒక శిశువు పుట్టినప్పుడు ఆ శిశువుని ఇంటికి తెచ్చుకుంటారు. ఇప్పుడు ఆ కుటుంబము ఆ శిశువుని అంగీకరిస్తారు, యాక్సెప్టెన్స్. ఇకపోతే మరి చర్చ్ మెంబర్షిప్ వచ్చిందనుకో, ఆ ఆయనను చర్చిలో మెంబర్గా స్వీకరిస్తారు. ఇంకా చెప్పాలంటే మరి మన పిల్లలు కొందరు హై స్కూల్ నుండి కాలేజీలోకి వెళ్ళిపోయారు. సో కాలేజీలో వాళ్ళకి ఐడి కార్డులు అవన్నీ ఇస్తారు. సో ఒక కాలేజు మీ పిల్లల్ని మరి స్టూడెంట్గా అంగీకరిస్తారు. అలా చెప్పుకుంటే మరి మీరు ఒకవేళ బస్సు ఎక్కారనుకోండి, ట్రైన్ ఎక్కారో, ఏరోప్లేన్ ఎక్కారో, అక్కడ మిమ్మల్ని ప్యాసింజర్గా అంగీకరిస్తారు. ఇంకా చెప్పాలంటే మరి మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫీస్లో మీరు ఒక ఉద్యోగిగా, ఎంప్లాయీగా అంగీకరించబడతారు. ఇంకా ఏముంది? ఇంకా చాలా ఉంది. మీరు ఒక దుకాణంకి వెళ్ళారనుకో, దుకాణంకి వెళ్తే దుకాణంలో మిమ్మల్ని ఒక కస్టమర్గా అంగీకరిస్తారు. సో అక్కడ నిల్చున్న వాళ్ళంతా లేడీస్ నమస్కారం చేసి, మీకు ఏం కావాలా సార్? నాకు చీరలు కొనాలి, ఫస్ట్ ఫ్లోరే వెళ్ళండి, సెకండ్ ఫ్లోర్ అవసరం లేదు. మీకేం కావాలి సార్? షర్ట్ అయితే సెకండ్ ఫ్లోర్ వెళ్ళాలి. సరే వెళ్ళి మళ్ళీ చేతి నిండా బ్యాగులు పెట్టుకొని బయటకు వచ్చామనుకో, నమస్కారం, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటారు. ఒట్టిగా ఖాళీ చేతులతో బయటకు వచ్చామనుకో, అన్ని మొహం కూడా చూడరు. మీకు ఇచ్చిన గుర్తింపు, ఎంటర్ అయినప్పుడు ఇచ్చిన గుర్తింపు ఇప్పుడు ఇవ్వటంలే, ఎందుకంటే వాళ్ళకి మీరేం లాభమే లే, 9 పైసా లాభంలే. గుర్తింపు అన్నది మనం చూస్తూ ఉంటాం, ఒక కస్టమర్గా ఉంటుంది. ఇకపోతే ఒక దేశానికి మీరు ఒక పౌరుడిగా, సిటిజన్గా మీరు గుర్తింపు పొందుతారు. నేను ఒకసారి ఫిలిప్పీన్స్ అనే దేశం వెళ్ళాను. ఫిలిప్పీన్స్ దేశం వెళ్ళినప్పుడు అక్కడ కస్టమ్స్ దగ్గర, ఇమిగ్రేషన్ ఆఫీస్ దగ్గర అది చూపించుకుంటేనే దేశంలోనికి ప్రవేశం ఇస్తారు. అది నేను చూపిస్తూ ఉన్నాను. దగ్గరికి వచ్చి నా పాస్పోర్ట్ చూశాక, ఓహో మీకు అమెరికా వీసా ఉందా, వెళ్ళిపోండి అన్నాడు. ఇంక వేరే ఏం చూడలేదన్నమాట. అమెరికా వీసా ఇచ్చారంటే వాళ్ళు చాలా క్షుణ్ణంగా అన్ని ఎంక్వైరీలు చేసి వీసా ఇస్తారు. నేను 10 సంవత్సరాలు యుఎస్ వీసా కలిగి ఉన్నాను. ఫిలిప్పీ దేశంలో అమెరికా వీసా గుర్తిస్తున్నారు. నాకు గుర్తింపు ఎందుకు వచ్చిందంటే, అమెరికా దేశమే మిమ్మల్ని గుర్తిస్తే ఇక మేమేంటి, రండి మా దేశంలోనికి రండిని మమ్మల్ని తీసుకెళ్లారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనకు అంగీకారం అన్నది చాలా అవసరం. ఇకపోతే పెళ్ళైన వాళ్ళు మీకు తెలుసు కదా, ఈ స్త్రీని వివాహము చేసుకున్నాడు నీకు అంగీకారమేనంటే, అవునండి అన్నావు కదా, అంటే అంగీకరించావు. ఈ పురుషుని నీ భర్తగా చేసుకుంటానికి ఇష్టమేనా, అవునండి అంగీకరించావు. సో పెళ్లి దగ్గర కూడా ఈ యాక్సెప్టెన్స్ జరిగిందన్నమాట. ఇంకా ఏం చెప్పాలి, చాలా ఉంది. ఇలా ఈ యొక్క అంగీకారము, వ్యక్తిత్వము, ఐడెంటిటీ అనేది జరుగుతూ ఉంటుంది.
ఇవి 3 రకాలు ఉంటాయి. ఒకటేంటంటే నాకు నేనే సృష్టించుకున్న వ్యక్తిత్వం, ఇతరులు నాకు ఇచ్చిన వ్యక్తిత్వము, మూడవది దేవుడు కూడా నాకు వ్యక్తిత్వం ఇస్తాడు. ఈ 3 మనము రోజు చూస్తూనే ఉంటాం. నాకు నేను సృష్టించుకున్న వ్యక్తిత్వము, నాకు నేను సృష్టించుకున్న వ్యక్తిత్వం అంటే నేను ఏదో ఒక విచిత్రమైన కార్యాలు చేయాలి, అసాధారణమైన కార్యాలు చేయాలి, అంటే నవ్వించే కార్యాలు కూడా చేస్తే అప్పుడు ప్రజలు నన్ను గుర్తిస్తారు అని అన్నాడు. లెహార్ పెప్సీ అని ఒక డ్రింక్ ఉండేది, లిమ్కా లాగా. లెహార్ పెప్సీ వారు ఒక అడ్వర్టైజ్మెంట్ వేశారు. ఏం వేశారంటే లెహార్ పెప్సీ అని బాటిల్ పెట్టి అది తాగేవాడు తలకిందులై చేతులతో నడుస్తున్నాడు, కాళ్ళతో నడవటంలే, చేతులతో నడుస్తున్నాడు. ఎందుకురా బాబు అంటే నార్మల్ ఈజ్ బోరింగ్ అంట. నార్మల్ ఈజ్ బోరింగ్. నార్మల్ ఏంటి? కాళ్ళతో నడవాలి. కాళ్ళతో నడిచి నడిచి బోరింగ్ అవుతుంది కాబట్టి చేతులతో నడుస్తున్నాడు, తలకిందులై చేతులతో నడుస్తున్నాడు. ఎంత దూరం నడుస్తాడు? ఇక్కడ నుంచి ఆ డోర్ దాకే నడుస్తాడు, అంతకంటే ఎక్కువలే. ఓహో, నువ్వు చేతులతో నడుస్తావా అంటే వాడు ఏదో విచిత్రం చేస్తే ప్రజలు నన్ను గుర్తిస్తారు, నా వైపు చూస్తారని. సో ప్రజలు అంటే నా మటుకు నేను ఐడెంటిటీ సృష్టించుకుంటాను. రెండవది, ప్రజలు నాకు ఐడెంటిటీ ఇస్తారు. ఎందుకు ఇస్తారు? రకరకాల కారణాలు. ఎందుకు ఇస్తారు అనే మాటకు వస్తే, మీరేదో ఏదో సాధించారు, గోల్డ్ మెడల్ వచ్చింది మీకు, ఒలింపిక్స్లో వచ్చింది, లేక మీకు ఏదో ప్రమోషన్ వచ్చింది, లేక మీరు ఏదో కాంపిటీషన్ గెలిచారు అంటూ ప్రజలు మిమ్మల్ని చూసి మీకు గుర్తింపు అనేది ఇస్తారు. మరి ఈ మధ్యనే మన హైదరాబాద్లో ప్రపంచ సుందరి పోటీ కూడా అయింది. ప్రపంచ సుందరి పోటీలలో అందరు సుందరమణులందరూ వచ్చారు, హైదరాబాద్ అంతా తిరిగారు. ఆ తర్వాత ఫైనల్గా థాయిలాండ్ దేశానికి ఒక అమ్మాయికి కిరీటం పెట్టేసి, అమ్మ ప్రపంచంలో మీరు అతి సుందరి మీరే అని ఆమెకు ఆ కిరీటం పెట్టారు. కానీ ఆమెకు ఒక విషయం తెలియదు అన్నమాట. తెలుసులే కానీ ఏంటంటే ఈ కిరీటము 12 మాసాల వరకే వర్తిస్తుంది, దీనికి డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ఉంది. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ప్రపంచ సుందరి జరుగుతుంది కదా, నీ కిరీటం తీసి మళ్ళీ ఇంకొక ఆమెకు పెట్టాలి. నీకు మేము గుర్తింపు ఇచ్చాం కదా, అది కేవలము 12 మాసాలకే. సో మన మధ్యలో ఉన్నారుగా, ఐశ్వర్య రాయ్ ఉంది, సుస్మితా సేన్ ఉన్నారు, వీళ్ళందరూ ప్రపంచ సుందరీలుగా ఉండేవారు. ఇప్పుడు వాళ్ళని ఎవరు సుందరి అని అంటంలే. అంటే ప్రపంచము మనకి గుర్తింపు ఇస్తుంది, అదే ప్రపంచం మనకు గుర్తింపు కూడా తీసేసుకుంటుంది. ఇలా చాలా చెప్పుకోవచ్చు. అయితే ఒక విషయం ఇక్కడ ఏంటంటే, అసలు మనం ఏ విధంగా అంగీకరించబడతాము, మనకు గుర్తింపు ఎట్లా వస్తుంది అని అంటే చాలా కారణాలు ఉన్నాయి. ఒకటేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఓ మీరు ఆ ఫ్యామిలీయా అని అంటారు కదా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి మనకు గుర్తింపు వస్తుంది. మన మతాన్ని బట్టి మనకు గుర్తింపు వస్తుంది, మన క్యాస్ట్ను బట్టి మనకు గుర్తింపు వస్తుంది. మరి నేను ఒక టౌన్కి వెళ్ళాను, ఆ టౌను రైల్వే స్టేషన్ రోడ్ అని ఉంటుంది. ఆ రోడ్డు రైల్వే స్టేషన్కి వెళ్తుంది, నేను చెప్పను టౌన్ పేరు. అయితే ఆ టౌన్లో విచిత్రం ఏంటంటే, ఆ రోడ్డుకు లెఫ్ట్ సైడ్ ఒక చర్చ్ ఉంది, రైట్ సైడ్ ఒక చర్చ్ ఉంది. అయితే వాళ్ళు ఒక వ్యక్తి ఏ క్యాస్ట్కు చెందినవాడో తెలుసుకోవాలంటే మీ చర్చ్ రైట్ సైడా లెఫ్ట్ సైడా అని అడుగుతారట. మా చర్చ్ లెఫ్ట్ సైడ్ అంటే ఓ వీడు ఆ క్యాస్ట్, మా చర్చ్ ఈ సైడ్ అంటే ఓ ఆడు ఈ క్యాస్ట్. చూసారా, మనకి గుర్తింపు మన మతాన్ని బట్టి, క్యాస్ట్ని బట్టి వస్తుంది. మన యొక్క పర్సనాలిటీని బట్టి కూడా మనకి గుర్తు వస్తూ ఉంది. మరి మనకున్న తలాంతులను బట్టి మనకు గుర్తు వస్తుంది. మనకున్న ఈ డ్రెస్, మనం వేసుకునే డ్రెస్సును బట్టి కూడా మనకి గుర్తింపు వస్తూ ఉంది. మరి మన పిల్లలు ఏదన్నా బట్టలు చినిగిపోతే మనం వెంటనే కుట్టి ఇచ్చేవాళ్ళం కదా, మీరేం కుట్టొద్దు మేమే చింపుకుంటున్నాం అంటున్నారు పిల్లలు ఇప్పుడు. అంటూ వాళ్ళు చింపేసే అమ్ముతున్నారు. చింపిన బట్టలకి ఎక్కువ ఖరీదు కదా, మీకు తెలుసది. వాడి మోకాలు చూసే పాపం ఎంతసేపు ప్రార్థన చేశాడు, ప్రార్థన కాదు అది, ప్రార్థన కాదు, వాడు కావలసుకొని చింపుకొని అది పెట్టుకుంటున్నాడు. ఇదేంట్రా బాబు అంటే ఒకడు అంటాడు, ఇది వెంటిలేషన్ సార్. వెంటిలేషన్
ఎందుకు చెప్తున్నానంటే మన డ్రెస్ని బట్టి కూడా మనకి గుర్తింపు అనేది వస్తూ ఉంది. మన విద్యను బట్టి, మనకున్న అలవాట్లను బట్టి మనకు గుర్తింపు వస్తుంది. మనకున్న అలవాట్లు కొన్ని ఉంటాయి కదా, ఓ నీవు కూడా అదే చేస్తావా, నేను కూడా అదే చేస్తాను, మన ఇద్దరం ఫ్రెండ్స్ అంటూ మనకి గుర్తింపు, మనకున్న అలవాట్లు లేక మనకున్న ఆహారపు అలవాట్లు, మనం తినే ఆహారాన్ని బట్టి కూడా మీరు వెజ్జా నాన్ వెజ్జా అని అంటారు కదా, మీరు వెజ్జా నాన్ వెజ్జా అనే మాట ఉంటా ఉంది. మరి మీరు ఏం తింటారు సార్ అంటే, నాకు మోమో ఇష్టం అండి. మోమో తెలుసా? మీరు కొంతమందికే తెలుసు, మోమో అంటారు. మోమో అంటే ఈరోజు మార్నింగ్ ఇంగ్లీష్ సర్వీస్లో ఒక ఆమె వచ్చింది బెంగాలీ, మోమో ఈజ్ నాట్ ఎ నేపాలీ ఫుడ్, ఇట్స్ ఎ బెంగాలీ ఫుడ్ అన్నది. సరే అమ్మా అన్నాను, ఇది నేపాలీ ఫుడ్, యాక్చువల్లీ నేను నేపాల్ వెళ్ళినప్పుడు తినేవాడిని, బాగుంటుంది, అది మోమో అనే మాట. ఇలా రకరకాలుగా. నేను ఒకసారి ఒక దేశం వెళ్తే, నేను హైదరాబాద్ నుండి వచ్చాను, అవునా మీ బిర్యానీ భలే ఉంటుంది సార్ అని. అంటే మన యొక్క ఆహారాన్ని బట్టి మనల్ని గుర్తిస్తారు. మనముండే లొకేషన్ని బట్టి కూడా. మీరు ఎక్కడ ఉంటారు సార్? జూబ్లీ హిల్స్ అండి. ఓ అవునా, మీరు ఎక్కడ ఉంటారండి? బంజారా హిల్స్ అండి. మీరు ఎక్కడ ఉంటారండి? ఇండస్ వ్యాలీ. కాదులే, మన లొకేషన్ని బట్టి కూడా మనల్ని గుర్తిస్తారు. ఇంకా చెప్పాలంటే మనకున్న సిద్ధాంతాలను బట్టి కూడా మనల్ని గుర్తిస్తారు. మీరు ఏ చర్చ అండి? బక్సింగా అని ఒకలాగా మూతి పెడతారు. మీరు పెంతికొస్తా, అయ్యో పెంతికొస్తా అంటూ మనకున్న సిద్ధాంతాలను బట్టి కూడా ప్రజలు మనల్ని అంగీకరించడమో నిరాకరించడమో అనేది జరుగుతూ ఉంటుంది. మనం మాట్లాడే భాషను బట్టి కూడా ఉంది. మళ్ళీ ఆ భాష ఎన్నో వెరైటీస్ ఉంటాయి. ఆంధ్ర తెలుగు, తెలంగాణ తెలుగు, రాయలసీమ తెలుగు. ఇప్పుడు పాస్టమ్ గారు మాట్లాడే తెలుగు ఏ తెలుగు మీరు పసిగట్టలేరు. ఆమెది 4వ రకం. మనం వెళ్ళే చర్చిని బట్టి ప్రజలు మనల్ని గుర్తిస్తారు. మరి మనము జీవితంలో సాధించిన దాన్ని బట్టి మనల్ని గుర్తిస్తారు. మనము ఉపయోగించే వస్తువులను బట్టి కూడా మనల్ని గుర్తిస్తారు. ఇంకా చెప్పాలంటే మన యొక్క ప్రతిస్పందన, మన రియాక్షన్స్ను బట్టి కూడా గుర్తిస్తారు. ఎట్లా? మీటింగ్ జరుగుతుంది, రాత్రి కూటం జరిగింది, సడన్లీ కరెంటు పోయింది. ఇందాక కూడా కరెంటు పోయింది కదా. కరెంటు పోయినప్పుడు ఒక ఆయన ఏమంటాడు? సైతాన్, ఎంత సైతాన్ అని ఆయన రియాక్షన్. ఇంకొక ఆయన ఏమంటాడు? ప్రైజ్ ద లార్డ్. సంఘటన ఒకటే, రియాక్షన్లు వేరు. కాబట్టి ప్రజలు ఎప్పుడు సైతాన్ అంటాడేంటి అని ఒకడు, ఇంకొక ఆయన కరెక్ట్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అని ఇంకొక ఆయన. రియాక్షన్స్ రకరకాలుగా ఉంటాయి. మనల్ని అంతగా అంగీకరిస్తారు జనాలు. ఇలా చెప్పుకుంటూ పోతే మనకి చాలా ఉంది. అంగీకరించారా లేదా? వాట్సాప్ పంపించాక ఆ 2 బ్లూ కలర్ రావాలి కదా, అది వస్తే నన్ను అంగీకరించినట్టు. ఆ బ్లూ రైటులు రాలేదనుకో, నన్ను అంగీకరించు. ఇలా చాలా చెప్పుకోవచ్చు. అంగీకారం అనే మాట, యాక్సెప్టెన్స్ అనే మాట మనకందరికీ ఉంటుంది. అయితే ఇది ఒక సమస్యగా ఎప్పుడు మారుతుందంటే, నేను అనుకున్నట్టు అవతల వ్యక్తి నన్ను అంగీకరించినప్పుడే. నన్ను అంగీకరించినంతకాలం నాకేం ప్రాబ్లం లేదు, ఐడెంటిటీ ప్రాబ్లం లేదు నాకు. కానీ ఎప్పుడైతే నేను అనుకున్నట్టుగా అంగీకరించినప్పుడే నాకు పెద్ద సమస్య. ఇప్పుడు మన పిల్లలు కాలేజీలకు వెళ్ళారు, కొంతమంది ఇంగ్లీష్ సర్వీస్లో ఒక ఫ్యామిలీ వచ్చారు. మాకు ఒక కూతురు అండి, చాలా కష్టంగా ఆమెని మేము హాస్టల్లో పెడుతున్నాము. హాస్టల్లో ఏ ఊరండి? ఇక్కడే కొండపూరే. కొండపూర్ హాస్టల్లో పెట్టినందుకు ఏడ్చేస్తున్నారు పాపం. అంటే ఎప్పుడు మమ్మల్ని విడిచి బయట ఉండలేదండి అనే మాట. ఎందుకు చెప్తున్నట్టే, గుర్తింపు కావాలి. హాస్టల్లో వెళ్ళాక మరి అక్కడ ఏదో జరుగుతూ ఉంటుంది, ర్యాగింగ్లు జరుగుతాయి, ఏమేమో జరుగుతూ ఉంటుంది. మరి అంగీకారం. హాస్టల్లో సీనియర్స్ ఉంటారు, వాళ్ళందరినీ సలాం కొట్టాలి, వాళ్ళని అంగీకరించాలి. ఇలా చాలా ఉంది. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆయన ఒక స్టోరీ చెప్పాడు. ఎంసీసీ, మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ చెన్నైలో
సీనియర్ స్టూడెంట్స్, కొత్తగా ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యాడు. ఆ అబ్బాయి ప్రభుని నమ్ముకున్నవాడే. ఆయన ప్రభు నమ్ముకున్నాడని, క్రిస్టియన్ అని, ఆయన చెడ్డ పనులు పనికి మాలినవన్నీ చేయడని వాళ్ళకి తెలుసు సీనియర్స్కి. సో వాళ్ళు ర్యాగింగ్ చేయాలంటే మళ్ళీ ప్రాబ్లం వస్తుందని ఆ అబ్బాయిని రూమ్కి పిలిచి, బాబు ఒకటే చిన్న ఈ పని చేస్తే చాలు, ఈ పని చేస్తే చాలు, నీ జోలికే రామంటే వాళ్ళు ఏం చేశారంటే సన్ సిల్క్ షాంపూ ఎల్లో కలర్ బాటిల్ అక్కడ పెట్టి ఈ షాంపూ అంతా తాగి అంతే, అది తాగేస్తే నీ జోలికే రాము. ఆ అబ్బాయి ఏం మాట్లాడలే, తాగేసి వచ్చేసాడు. ఆయనకేం అవ్వలేదు కూడా. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. మనల్ని అంగీకరించాలని మనం కోరుకుంటాము, మనల్ని వేరే వాళ్ళు వారికి ఇష్టమైన ప్రకారంగానే అంగీకరిస్తారు. బహుశా ఇక్కడ ఈ మాటలు వింటున్న మీరు మీరు ఎక్కడున్నా సరే, మనందరికీ అంగీకరించబడాలనే తపన, ఆశ అందరికీ ఉంటుంది. అంగీకరించబడినంతసేపు బాగానే ఉంటుంది, అంగీకరించబడనప్పుడే మనకు సమస్య. బహుశా అలాంటి వారు ఇక్కడ ఉన్నారు. ఈ అంగీకరించబడకపోవటం అన్నది బయట సంగతి కాదు, ఇంట్లో కూడా మా పిల్లలు నన్ను గుర్తించరండి, ఇంత పని చేస్తాను, ఇంత చేసి పెడితే నన్ను ఎవడు అంగీకరించాడు, నన్ను ఏదో ఒక ఆయలాగా చూస్తారు, వంటలు వండే వ్యక్తిలా చూస్తారు, బట్టలు ఉతికే వ్యక్తిలా చూస్తారు, నన్ను ఎవరు గుర్తించరంటూ అంగీకరించబడటం అనేది కుటుంబాల్లో కూడా జరుగుతూ ఉంది, కుటుంబ సభ్యుల మధ్య కూడా జరుగుతూ ఉంది. కేరళలో ఒక పెద్ద సభల్లో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. సభలో అయినాక ఒక అమ్మాయి వచ్చింది, కాలేజ్ అమ్మాయి, ఏడుస్తూ ఉంది. ఏమమ్మా అంటే, నన్ను ఎవరు పట్టించుకోరండి, నన్ను ఎవరు అంగీకరించడం లేదు. ఎక్కడంటే, మా ఇంట్లోనే అంట. ఇంట్లోనేనా? ఇంట్లో ఏంటి సంగతి ఏమిటి అంటే, నాకు ఒక చెల్లి ఉంది, చాలా అందంగా ఉంటుంది, సినిమా స్టార్ లాగా. మరి నేనే సో మా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ఎక్కడన్నా మీటింగ్లు కానీ వెడ్డింగ్ రిసెప్షన్లు అక్కడెక్కడ ఉంటే మా చెల్లిని బాగా తయారు చేసుకొని తీసుకెళ్తారు, నన్నేమో నువ్వు ఇంట్లో ఉండు చదువుకో అని చెప్తారు. నన్ను ఎవరు గుర్తించడంలే, బయట సంగతి ఏమో కానీ ఇంట్లోనే నన్ను ఎవరు గుర్తించడం. అలాంటి వారు ఉన్నారండి, అలాంటి వారు ఉన్నారు. నేను అందంగా పుట్టలేదు కాబట్టి నాకు ఈ పార్షియాలిటీ ఎందుకు అని అడిగేవారు. లేదా సరిగా చదవలేదు, నువ్వు దద్దమ్మ, నువ్వు వేస్ట్, చూడు మీ అక్క ఎంత బాగా చదువుతుందో, కాబట్టి ఆమెకే మేము ఇంకా అమెరికా పంపిస్తాం, అక్కడ పంపిస్తాం అని చెప్తారు. మరి నీ సంగతి ఏంటి? నువ్వు వేస్ట్, మేము చూస్తున్నాగా, నువ్వు వేస్ట్. మీ కాలేజీలో లెక్చరర్లు కూడా మీ గురించి ఇదే చెప్పారు, మీ స్కూల్లో టీచర్లు అన్నారు, మీ అమ్మాయి కొంచెం డల్ అండి అంటూ ఈ అంగీకరించబడాలి అనే ఆశ అందరికీ ఉంటుంది. ఎప్పుడైతే అంగీకరించడం అనేది జరగలేదో, నన్ను ఎవరు అంగీకరించడం లేదు అని ఎప్పుడైతే ఈ ఫీలింగ్ వస్తుందో, దానివల్ల ఏమవుతుందంటే నాకు నేనే దిగులు పడిపోయి సెల్ఫ్ పిటీ అని అంటారు. అంటే నా గురించి నేనే, నాది ఇంతేలే, నా బతికి ఇంతే, నన్ను ఎవడు పట్టించుకోడు అంటూ పూర్ మీ అంటారు కదా, నాకు నేనే ఇంతే అంటూ సెల్ఫ్ పిటీలోకి వెళ్ళిపోతారు. దానికి నెక్స్ట్ మెట్ ఏంటంటే సెల్ఫ్ కన్సల్టేషన్కి వెళ్ళిపోతారు. నన్ను ఎవరు అంగీకరించడం లేదు, ఎవరి దగ్గర సలహా తీసుకోవాలంటే కూడా ఎవరు నా దగ్గరికి రావట్లేదు, కాబట్టి నాకు నేనే సలహా తీసుకుంటాను, నాకు నేనే ప్లాన్ వేసుకుంటాను అంటూ సెల్ఫ్ కన్సల్టేషన్లోకి వెళ్ళిపోతారు. సెల్ఫ్ కన్సల్టేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత సెల్ఫ్ ఇన్వెన్షన్ అంటారు. అంటే సొంతగా మరి దీనికి పరిష్కారం నేనే కనుక్కోవాలి, ఈ పరిష్కారం నాకు ఎవరు చూపించడం లేదు, మా పేరెంట్స్ నన్ను బయటికి తీసుకెళ్లరు, కాబట్టి దీనికి పరిష్కారం నేనే కనుగొనాలి అంటూ కొంతమంది చదవకుండా, కొంతమంది డ్రగ్స్ తీసుకోవటం, కొంతమంది ఒక అడిక్షన్లోకి పడిపోవటం, ఇక ఊరికే 24 గంటలు ఫోన్లోనే ఇరక్కపోయి ఉండటం. ఎందుకంటే నన్ను ఎవరు అంగీకరించడం లేదు, కానీ ఈ ఫోన్ అన్నా నన్ను అంగీకరిస్తుంది, నేను చెప్పినట్టు ఈ ఫోన్ చేస్తుంది, నేను అడిగిందల్లా చూపిస్తుంది, కాబట్టి నన్ను అంగీకరించేది ఈ ఫోనే. మన సంఘంలో ఒక ప్రార్థనాంశం ఏంటో తెలుసా? మా వారండి ఫోన్కి బానిస,
మా పిల్లలు ఫోన్కి బానిస. ప్లీజ్ ఆలోచించండి, ఎందుకు అలాగయ్యారు అంటే ఒక కారణం వారిని అంగీకరించకపోవటం, వారికి గుర్తింపు అనేది లేదు అనే మనస్తత్వం వచ్చినందుకు వారు నన్ను ఎవరు అంగీకరిస్తారు? రిమోట్ కంట్రోల్ నన్ను అంగీకరిస్తుంది, నా మొబైల్ ఫోన్ నన్ను అంగీకరిస్తుంది, ఇక నేను బైక్ వేసుకొని వెళ్ళిపోతాను, ఆ బైక్ నన్ను అంగీకరిస్తుంది, ఇంట్లో మాత్రం నన్ను అంగీకరించే ఎవరు లేరు అనే ఒక భయంకరమైన పరిస్థితి మీరు ఇక్కడ చూడండి. అయితే ఏం చేయాలి పాస్టర్ గారు? ఏం చేయాలంటే మనకు రకరకాల ఐడెంటిటీలు వస్తాయి, పోతాయి. అవి మనం కోరుకొని రాకపోవచ్చు, లేక కొన్ని మనం కోరుకొనే రావచ్చు. ఏది ఏమైనా ఎన్ని ఐడీలు వచ్చినా మనకు యేసు క్రీస్తులో దేవునిలో ఒక ఐడి ఉంది. ఆ దేవుడు మనకిచ్చిన ఐడి ఏంటంటే ఆదికాండంలో మనం చూసాం, మనము దేవుని పోలిక, ఆయన స్వరూపం. అది మైండ్లో ఉంటే ఇక నేను అందంగా ఉన్నా, అందహీనంగా ఉన్నా, ఎలాగా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, నేను దేవుని బిడ్డను, దేవుని పోలిక నాలో ఉంది, నేను దేవుని కుటుంబ సభ్యురాలను అనే ఆ నిశ్చయత మనకుంటే మనము ఈ లోకంలో ఉండే గుర్తింపుల కోసం కొట్టకలాడే అవసరం లేదు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన గురించి ఆదికాండంలో మనము చూస్తే మరి ఆయన పేరు యోసేపు. యోసేపుకి ఒక 13 ఐడీలు ఇచ్చారు. 13 ఐడీలు ఏంటంటే యోసేపు, అది ఆదికాండంలో యోసేపు జీవితాన్ని మనం చూద్దాం. ఇది మీకు అందరికీ సండే స్కూల్ కథే, కానీ దీన్ని ఇంకొక కోణంలో మనం చూడబోతా ఉన్నాం. యోసేపుకు మొట్టమొదటిగా ఇవ్వబడిన ఐడి కార్డు ఏంటంటే వాళ్ళ నాన్నగారే ఇచ్చాడు. ఒరేయ్, నువ్వు ఇంట్లో నాకు చాలా ప్రీతికరమైన కుమారుడివిలా, మేరా లాడ్లా బేటా హై అన్నట్టు, చాలా నీకు గారాభంగా, నువ్వంటే నాకు చాలా ఇష్టంరా అంటూ గారాభం అంటే కుటుంబంలో ఎక్కువగా ప్రేమించబడిన వాడు అనే ఐడి ఇచ్చాడు వాళ్ళ నాన్నగారు. దానికి ఏం చేశాడు నాన్నగారు? ఏం చేశాడు? ఆయన రేమండ్ షాప్ తీసుకెళ్ళి మంచి డ్రెస్ కొనిచ్చాడు. అవునా? మంచి అంగీ కుట్టించాడు. ఆ అంగీనే నీ ఐడి అంటూ కుటుంబంలో బహుగా ప్రేమించబడిన వాడు అనే ఐడి. ఇది కొన్ని కుటుంబాల్లో ఇప్పుడు కూడా ఉంది. మా అక్కనే ఎక్కువగా ప్రేమిస్తారు, మా చెల్లెనే ఎక్కువగా ప్రేమిస్తారు, మా తమ్ముడినే ఎక్కువగా ప్రేమిస్తారు. బహుగా ప్రేమించబడిన ఐడి. రెండవది, ఈయనేమో ఇంట్లో బహుగా ప్రేమించబడిన వాడుగా ఉంటే అన్నయ్యలు ఎలా చేశారు? బహుగా ద్వేషించబడిన వాడు అని అన్నయ్యలు ఇంకో ఐడి కార్డు తగిలించారు ఆయనకి. నాన్నగారు తగిలించిన ఐడి కార్డు తీసేయి, ఇదిగో మేము పెడుతున్నాగా, నువ్వు బహుగా ద్వేషించబడిన వాడవు. యోసేపు ఇవన్నీ కోరుకోలే, కానీ వచ్చేస్తున్నాయి. మన జీవితాల్లో కూడా ప్రజలు మనల్ని గుర్తింపు అన్నది మనం కోరుకున్నందుకు రావు, వాళ్ళ ఇష్టం. నువ్వు వారి దగ్గరికి వెళ్ళి, హలో ఏంటి నువ్వు నన్ను ఇట్లా అంగీకరిస్తున్నావా, నువ్వు నా గురించి ఎలా అనుకుంటున్నావా, తప్పు, యు ఆర్ రాంగ్ అని మనం చెప్పలేం. ఇక అక్కడి నుంచి అన్నయ్యలు ఏం చేశారంటే ఆయన తీసుకెళ్ళి ఎక్కడ చేశారు? గోతిలో పడేశారు. మళ్ళీ భయపడి బయటికి తీశారు. బయటికి తీసిన తర్వాత ఐగుప్తు దేశపు వర్తకులకు అమ్మిరి. ఇది మూడవ ఐడి ఏంటంటే నువ్వు మనిషివి కాదు, నువ్వు అమ్మబడే ఒక వస్తువు, యు ఆర్ ఏ కమోడిటీ అంటూ మూడవ ఐడి ఇచ్చారు. ఒక వస్తువులాగా కొనుక్కున్నారు. ఐగుప్తు వర్తకులు తీసుకెళ్ళి ఐగుప్తు దేశంలో అమ్మేశారు. అమ్ముడు పోయే ఒక వస్తువు అనే గుర్తింపు ఐడి ఆయనకి ఇవ్వబడింది. ఇక అక్కడ ఐగుప్తు దేశంలో ఎవరు వచ్చారు? పోతీఫర్ వచ్చి ఆయన్ని కొనుక్కున్నాడు. కొనుక్కున్నాక యోసేపుకి ఇంకొక ఐడి పెట్టాడు. ఏంటది? నువ్వు బానిసవు, యు ఆర్ ఏ స్లేవ్ అని రాసి ఆయనకు ఒక ఐడి తగిలించాడు. ఎన్ని అయిపోయినాయి ఇప్పటికీ? 4 అయిపోయింది. బానిసగా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి పని చేసుకుంటూ ఉన్నాడు. సరేలే, ఆడ గోతిలో పడేదానికన్నా, బజార్లో వేలం పాడేదానికన్నా
ఏదో బానిసగా ఇంట్లో పని చేసుకోవడం మంచిదే కదా అన్నాడు. ఆ తర్వాత పోతీఫరు యోసేపు జీవితాన్ని చూసి ఆయన చిచి ఈ ఈ ఈ బానిస ఉంది కదా, అది ఆ ఐడి తీసేయి, నీకు ఇంకొక ఐడి ఇస్తాను. ఏంటది? మేనేజర్, ఇంటి యజమాని నువ్వే, ఈ ఇంటి పని అంతా నువ్వే చూసుకో, నీకు ఇంకొక ఐడి ఇస్తున్నాను అంటే యోసేపు చాలా ఫీల్ అయిపోయాడు. బానిస నుండి కొత్తగా వచ్చిన బానిస అంటే ఆయన ఇంట్లో వేరే బానిసలు కూడా ఉన్నారు, కానీ ఇప్పుడు ఏమయ్యాడంటే ఆ బానిసలందరికీ ఈయన మేనేజరు. పోతీఫరు ఇది ప్లాన్ చేయలే, కానీ యోసేపు జీవితాన్ని చూసి మరి ఆయనకి ఒక గుర్తింపు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. మేనేజర్ అనేది, అమ్మయ్య నా కష్టాలన్నీ పోయాయి, ఇక నేను ఇక్కడి నుంచి నా జీవితాన్ని కట్టుకుంటాను, ఏదో చిన్న జీతం వస్తుంది, మెల్లమెల్లగా కట్టుకుని నా జీవితాన్ని కట్టుకుంటానంటే మరి ఒక ఆమె వచ్చి కాలు అడ్డం పెట్టి శ్రీమతి పోతీఫర్. శ్రీమతి పోతీఫర్ ఏమన్నదంటే, బాబు అది ఐడి తీసేయి, ఆ ట్యాగ్ తీసేయి, నీకు ఇంకోటి ఇస్తాను. ఏంటది? నువ్వు నా ప్రేమికుడవు. ఓహో, యు ఆర్ మై లవర్ బాయ్, నీవు నా ప్రేమికుడవు, ఈ ట్యాగ్ పెట్టుకో, మన ఇద్దరం ప్రేమ వ్యవహారంలో ఉందాం, ఎవరికి తెలియదు, అయ్యగారికి కూడా తెలియదు. అంటే ఇప్పుడు యోసేపు ఏం చేయాలి? అవునా, నో, నాకు ఈ ట్యాగ్ వద్దండి, నాకు ఇది వద్దు, జాగ్రత్త, ఇదేం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, నేను అన్నీ చూసుకుంటాను కదా, నో, జాగ్రత్త, నువ్వు కానీ వద్దన్నావు అనుకో నేను జైల్లో పెట్టిస్తాను, నో ప్రాబ్లం, నీ బతుకు పాడు చేస్తాను, నో ప్రాబ్లం, నీవు పతా లేకుండా అయిపోతావు, నో ప్రాబ్లం అంటూ ఒకరోజు దాదాపుగా దాడి చేసింది. అయితే ఈ యొక్క ట్యాగు ప్రేమికుడు అనే ట్యాగ్ నాకు వద్దమ్మా అని ఆడ పారేసి వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు మేనేజర్ కూడా పోయిందిగా, మేనేజర్ లేబుల్ కూడా పోయింది. అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడ వెళ్ళాడు? జైల్లోకి వచ్చాడు. జైల్లో వచ్చిన వెంటనే ఆయనకి ఇంకొక ఐడి కార్డు ఇచ్చారు. ఏంటి? ఖైదీ. ఖైదీ ఖైదీ నంబర్ ఏదో 1 2 3 4 ఖైదీ అనే ఐడి ఇచ్చారు. ఖైదీగా ఉండిపోయాడు. మళ్ళీ కొంతకాలం అయ్యాక ఇద్దరికి స్వప్నాలు వచ్చాయి, కళలు వచ్చాయి. కళలు వచ్చినప్పుడు వాళ్ళిద్దరు కలభావం చెప్పాడా? చెప్పాడు. చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు ఖైదీ కాదండి, నీకు ఇంకొక ఐడి కార్డు ఇస్తాం. ఏంటో తెలుసా? కలల భావము చెప్పువాడు, ఇంటర్ప్రిటర్ ఆఫ్ డ్రీమ్స్ అనే ఐడి కార్డు మళ్ళీ పెట్టారండి. ఇప్పటికి ఎన్ని అయిపోయినాయి? 6 డజన్ అయినాయా? 6 డజన్ అయిపోయింది. మాకు కళ వచ్చింది, కళ కరెక్ట్గా చెప్పాడు అనే మాట. ఆ తర్వాత యోసేపును మర్చిపోయారు. బైబిల్లో ఏముంటుందంటే 2 సంవత్సరాలు మర్చిపోయారు. రాజుగారికి కళ వచ్చింది. రాజుగారికి కళ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఈ కళభావము ఒకడు చెప్పాడు అనమాట, రాజుగారు నాకు కళ వచ్చింది, కరెక్ట్గా చెప్పాడు ఒక అబ్బాయి, ఆయన జైల్లో ఉన్నాడు అని. ఆయన పేరు యోసేపు అని అంటాంలే, మీరు అక్కడ చదివితే ఏముంటుందంటే హెబ్రీ అనే బాలుడు అని ఉంటుంది. ఒక హెబ్రీయుడు ఉన్నాడు అనే మాట. అంటే వీళ్ళు ఆయనకి ఏమి ఐడి కార్డు ఇచ్చారు? క్యాస్ట్, జాతి అనే ఐడి కార్డు ఇచ్చారు. మనకు కూడా ఇలాంటివి ఉన్నాయి కదా, పలానా క్యాస్ట్ అండి, పలానా ఇదండి, పలానా అదండి, ఆ జాతి వాళ్ళండి, ఈ జాతి వాళ్ళండి అంటూ మనకి కూడా ఇలాంటి అంటిస్తారు. ఒక హెబ్రీయుడు జైల్లో ఉన్నాడు, వాడు కలభావం చెప్తాడు, మంచిగానే నాకు బాగానే చెప్పాడు, వాడు చెప్పినట్టుగానే జరిగింది కాబట్టి రాజుగారు ఆయన పిలవండి అంటే అప్పుడు రాజుగారు ఆయన పిలిచాడు. రాజుగారిని పిలిచినప్పుడు రాజు దగ్గర నిలబడ్డాడు. రాజుగారు ఆయన చూసినప్పుడు ఆయన తగిలించుకున్న ట్యాగ్ ఏంటో తెలుసా? ఖైదీ. ఖైదీ నంబర్ 1 2 3 4. రాజుగారి కలభావం చెప్పాక రాజుగారు అన్నాడు, ఇది తీసేయి, తీసి పారేసేయి, నీకు ఇంకొక ఐడి ఇస్తాను. ఏంటది? ఓ, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఈజిప్ట్. ఓహో, కొత్త కార్డు ఇస్తున్నాను. ఇప్పటికి ఎన్ని ఐడీలు అయినాయండి? ఎన్ని ఐడీలు అయిపోయినాయి?
నువ్వు ప్రైమ్ మినిస్టర్, ఈజిప్ట్ దేశానికి ప్రైమ్ మినిస్టర్, నా తర్వాత నువ్వే. సో ఆ రోజు ఇక ఐగుప్తు దేశపు రాజు వెంటనే ఆన్లైన్ టీవీ స్టార్ట్ చేయండి, ఇప్పుడు నేరుగా టీవీ ప్రసారంలో నేను దేశంతో మాట్లాడాలి, ఒక నిర్ణయం నేను తీసుకున్నాను అంటూనే లైవ్గా టీవీలో వచ్చేసిందంట ప్రోగ్రాం. ఇప్పుడు దేశ ప్రజలారా వినండి, ఐగుప్తు దేశపు రాజు తన ప్రజలతో ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేయబోతున్నాడు. ఏమిటి అని అంటే, అప్పుడు రాజుగారు టీవీలో వచ్చాడు. టీవీలో వచ్చాక, దేశ ప్రజలారా మీకు ఒక శుభవార్త చెప్పబోతున్నాను అన్నప్పుడు, ఇక్కడ రారా బాబు అంటే యోసేపును పిలిచి అక్కడ చూపిస్తున్నాడు. ఈయన ఎవరో తెలుసా? ఈ వ్యక్తి ఈ రోజు నుండి నా తర్వాత అధికారం ఈయనకే అంటూ, ఎక్కడో గోతిలో ఉన్నవాడు, జైల్లో ఉన్నవాడు, సడన్గా ఆయన మొత్తం దేశమంతా ఐడి వచ్చేసింది. ఏంటది? ప్రైమ్ మినిస్టర్. సో ఆ రోజంట రాజుగారు టీవీలో మాట్లాడుతున్నాడు అని చెప్పినప్పుడు పోతీఫరు, మిసెస్ పోతీఫర్ కూడా టీవీ ఆన్ చేసి చూస్తున్నారట. చూస్తుంటే మరి మిసెస్ పోతీఫర్ అన్నది, అరే ఈ అబ్బాయి మన ఇంట్లో పని చేయలే? చేశాడు. అవును, పని చేశాడు. ఏమండి మీకు తెలుసా, మీరు ఆయనకి బాస్ ఉండేవాడు, ఈ రోజు నుండి ఆయన నీకు బాస్. వా, ఏమి గుర్తింపు, ఏమి ట్యాగులు, ఏమి ఐడీలు. ఆ తర్వాత ఆయన సహోదరులు వచ్చారా? వచ్చారు. వాళ్ళ దగ్గర కూడా నేను ప్రైమ్ మినిస్టర్ అని కొంత నటన చేశాడు. వాళ్ళు భయపడిపోయారు. తర్వాత చివరికి ఇది కూడా తీసేశాడు. తీసేసి ఆయన ఇంకొకటి వేసుకున్నాడు. ఏంటో తెలుసా? క్షమించే సోదరుడు అనే ఐడి కార్డు పెట్టుకున్నాడు. ఫర్గివింగ్ బ్రదర్ అని చెప్పి, అదే ఆదికాండంలో 45లో ఒక మాట అంటాడు, మీరేదో నాకు కీడు కోరుకున్నారే కానీ దేవుడు నాకు మరి మీ కొరకై నాకు ఈ కార్యం చేశాడు అనే మాట. మరి 47వ వచనంలో, ప్రాణముతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు, మీరు కాదు. సో దేవుడు యోసేపుకి ఒక ట్యాగు, ఒక ఐడి కార్డు తీసేశాడు, ఇంకోటి పెట్టాడు, తీసేశాడు, ఇంకోటి పెట్టాడు, తీసేశాడు. కానీ లోపల ఒక ఐడి కార్డు ఉంది. ఏంటంటే, నేను దేవుని బిడ్డను. మిసెస్ పోతీఫర్ పాపం చేయవని అడిగినప్పుడు, నేను దేవునికి విరుద్ధంగా ఈ పని చేయలేనమ్మా అన్న. ఎందుకంటే లోపల నాకు దేవుడు ఉన్నాడు, నేను దేవుని బిడ్డను, నేను దేవుని బిడ్డననే ఐడి కార్డు నాకు ఉంది, కాబట్టి ఈ ఐడి కార్డుని నేను కాపాడుకోవాలి. వేరే అన్నీ వచ్చిపోతూ ఉంటాయి. జరిగిందేంటి? క్షమించే సహోదరుడు అనే ఐడి కార్డు కూడా పెట్టుకున్నాడు. తన ప్రజలను ఉద్ధరించేవాడుగా మారిపోయాడు. ఆ యోసేపు వలన ఆయన 70 మంది కుటుంబ సభ్యులందరూ ఐగుప్తు దేశం రావడం అయింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మరి ఒకవేళ యోసేపు తనకొచ్చిన రకరకాల గుర్తింపుల గురించి కృంగిపోయి నలిగిపోయి దేవుణ్ణి ప్రశ్నించి, ఏం దేవుడు అండి, దేవుణ్ణి నమ్ముకుంటే ఇవే కష్టాలు అంటారు. బహుశా అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారేమో. దేవుణ్ణి నమ్ముకుంటే నాకెందుకు ఈ గుర్తింపు రావట్లేదు, దేవుణ్ణి నమ్ముకుంటే నాకెందుకు ఈ యొక్క అది జరగలేదు, ఇది జరగలేదు అంటావా? దేవుని యొక్క గడియారం వేరుగా ఉంటుంది, దేవుని యొక్క చిత్తం వేరుగా ఉంటుంది. మరి జరిగిందేంటి? నా జీవితము ఆయన చేతిలో పెట్టాను, ఆయన నన్ను నడిపించాడు, ఆయన నా భవిష్యత్తు ముందుగానే ఎరిగినవాడు కాబట్టి, నా భవిష్యత్తు ఆయన ఎరిగినవాడు కాబట్టి నా ప్రస్తుత జీవితాన్ని ఆయన చేతిలో పెట్టాను, ఎందుకంటే నన్ను అక్కడ తీసుకెళ్తాడు. ఈ మాటలు వింటున్న మీరు, నాకేం గుర్తింపు లేదండి, నన్ను ఎవడు పట్టించుకోవట్లేదండి, ఇటు ఇంట్లో పట్టించుకోరు, ఆఫీసులో కూడా ఎవరు నన్ను పట్టించుకోరు, చర్చిలోకి వచ్చినా ఎవరు పలకరించరు అనే మాట. డోంట్ వరీ, నేను యేసయ్య బిడ్డను అనే నిశ్చయత మనకుంటే ఎంత గొప్ప విషయం. కోల్పోయిన ఆ దేవుని స్వరూపం, కోల్పోయిన ఆ యొక్క దేవుని పోలిక యేసుక్రీస్తులో మనకు వచ్చింది.
కొరింథీలో మనకు తెలుసు, మనం చదువుకున్న మాటలు కొన్ని చూద్దాము. అది చూసి నేను ఆపేస్తాను. 2 కొరింథీ 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఏంటంటే, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి, పాతవి గతించెను, క్రొత్తవాయెను. ఇది మన ఐడి. ఎప్పుడది? క్రీస్తునందున్న ఎడల. క్రీస్తునందు ఉండాలి అంటే తన్ను అంగీకరించాలి, రక్షణ అనుభవం కలిగి ఉండాలి. రక్షణ అనుభవం కలిగినప్పుడు మరి ఆ యొక్క క్రీస్తునందు మనం వస్తాం, క్రీస్తు కుటుంబంలో చేర్చబడతాం. క్రీస్తు కుటుంబంలో చేర్చబడినప్పుడు నేను నూతన సృష్టి అంటే కోల్పోయిన ఆదికాండములో కోల్పోయిన ఆ యొక్క ఐడి, ఆ గుర్తింపు క్రీస్తులో నాకు మళ్ళీ వస్తుంది. అంతేకాకుండా ఒక మాట ఉంది, మనము క్రీస్తు రాయబారులం. 20వ వచనం చూడండి, 2 కొరింథీ 5:20. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులము. వీఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్. రాయబారులు వేరు, పౌరులు వేరు. అంబాసిడర్స్, సిటిజన్స్ 2 ఉన్నాయి. నేను ఒకసారి న్యూయార్క్ పట్టణం వెళ్ళాను. న్యూయార్క్ పట్టణంలోనే మన యొక్క దేశపు రాయబారి కూడా ఉంటాడు. ఇప్పుడు నేను న్యూయార్క్ పట్టణంలో వెళ్ళినప్పుడు ఎవరో నాతో గొడవ పెట్టుకొని నన్ను కొట్టారనుకోండి, అప్పుడు నేను న్యూయార్క్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే, ఓకే మీ పాస్పోర్ట్ ఇవ్వండి, ఓ మీరు భారతదేశపు పౌరుడా, ఓకే, నన్ను దేశపు పౌరుని వలే చూస్తారు. ఇప్పుడు అదే ఒక వ్యక్తి మన దేశపు రాయబారి ఉన్నాడు కదా, ఆయన కొట్టాడు అనుకో, అప్పుడేముంటుంది? ఆ లెక్క వేరుగా ఉంటుంది. ఆ లెక్క ఏంటంటే, నువ్వు కొట్టింది పౌరుణ్ణి కాదు, నువ్వు కొట్టింది రాయబారిని. రాయబారిని కొట్టావంటే భారతదేశాన్ని కొట్టినట్టు, రాయబారిని తిట్టావంటే భారతదేశాన్ని తిట్టినట్టు, రాయబారిని అవమానపరిచావంటే భారతదేశాన్ని అవమానపరిచినట్టు. చూసారా రాయబారికిని పౌరునికి తేడా? అందుకే మనల్ని ఏమంటారంటే, ఇక్కడ మాట ఉంది, మనము క్రీస్తుకు పౌరులం కాదు, మనం క్రీస్తుకు రాయబారు. మనకెంత గొప్ప ఆధిక్యత మనకుంది. మనము క్రీస్తుకు రాయబారులం కాబట్టి నిన్ను తాకిన వాడు నీ కంట్లో పొడిచాడు అనుకో, నీ కంట్లో కాదు నా కంట్లో పొడిచినట్టు. ఇంత గొప్ప మనకు ఐడి ఉందండి. అయితే ఈ ఐడి కావాలంటే యేసుక్రీస్తును నమ్ముకోవాలి. యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడే మనకి ఇది ఐడి కావాలి. అయితే ఈ యొక్క ఐడి, ఈ గుర్తింపు ఉచితంగా రాలే. ఈ గుర్తింపు ఇవ్వటానికి యేసుక్రీస్తు సిలువలో మన కోసం చనిపోయాడు. ఆయన రక్తముతో మనల్ని కొనుక్కున్నాడు, ఈ సంఘాన్ని కూడా కొనుక్కున్నాడు. మనం ఆయన రక్తము చెల్లించి ఆయన బిడలంగా మారాం. కాబట్టి ప్రభువుని నమ్ముకున్న మీరు, ఇక్కడ కొంతమంది రక్షణ పొందాము అంటున్నారు కదా, మీకు ఒక గొప్ప ఐడి ఉంది, నాకు ఒక గొప్ప ఐడి ఉంది. ఇది ఏ పుక్కటగా నయ్యాయా, ఉచితంగా రాలే, దీనికి డబ్బు కట్టే. ఏంట డబ్బు? యేసుక్రీస్తు యొక్క విలువ, క్రయధనము అని తిమోతిలో రాశాడు. క్రయధనము చెల్లించి నన్ను కొనుక్కున్నాడు. కొనుక్కొని నాకు ఒక ట్యాగ్ ఇచ్చాడు. ఏంటది? యేసుక్రీస్తు కుమారుడు, యేసుక్రీస్తు కుమార్తె, దేవుని కుటుంబ సభ్యులు అనే ట్యాగ్ మీకు ఇచ్చారు. అది ఉందా మీకు? లేదంటే ఆ ట్యాగ్ ఇప్పుడు మీరు తగిలించుకొని వెళ్ళొచ్చు. ఎప్పుడంటే యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు, మీ పాపాలు మీరు ఒప్పుకున్నప్పుడు దేవుడే వచ్చి అది మీకు ధరింపజేస్తాడు, మీకు ధరింపచేస్తాడు. అది ఎలా చేయాలో పాస్టర్ గారు అంటే, మీకు అనుమానంగా ఉంటే నన్ను కలవండి. ఇంకా కొంతమంది ఉన్నారు, వారు మీకు సహాయం చేస్తారు. ఎందుకంటే ఈ లోకాన్ని మనం విడిచి వెళ్ళే ముందే ఈ ట్యాగు, ఈ ఐడి మనం కలిగి వెళ్తే అక్కడ మనకేం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వాడిని కాబట్టి అక్కడ పరలోకంలో నన్ను ఎంట్రీ ఉంటుంది. ఏమంటావు? ప్రార్థన చేసుకుందామా? ప్రభువా, నీ వాక్యం కొరకై వందనాలు.
గుర్తింపు కోసం కొట్టకలాడుతున్న ఈ సమాజంలో మీరు మాకు శాశ్వతమైన గుర్తింపు ఇచ్చారు. ఇంక అంతకంటే ఏం కావాలి ప్రభా? సహాయం చేయండి. ఇంకా గుర్తింపు లేకుండా నీ బిడ్డలుగా అవ్వకుండా ఇంకా దూరంగా ఉంటే ప్రభా, నీ దగ్గరకు రావటానికి సహాయం చేయండి. నిన్ను అంగీకరించుటకు సహాయం చేయండి. వారి హృదయాలు విప్పి నీ కొరకై నీ కొరకు వారి జీవితంలో స్థానం ఇవ్వటానికి సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.